ఓం ఓం వినిపిస్తుంది ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయోశ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. నమః శ్రీయతిరాజాయ వివేకానందశూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహరిణే. మాతాజీల పాదపద్మాలకు ప్రణామాలు. మీకు అందరికీ నమస్కారాలు. కళ్యాణానాం సుధాంబోనిధిం ఉపనిషదాముజ్వల చిత్రభానుం నానాధర్మద్రుమాణాం నవఘనమఖిల శ్రేయసాం కామధేనుం యోగీంద్రాణాం సమాధిం ప్రణయిజనదృశాం సచిదానందచంద్రం శాంతం శ్రీరామకృష్ణం శాంతం శ్రీరామకృష్ణం బహుషు నృషు మహాభాగ్యవంతో భజంతే. దీనికి అర్థం ఏంటంటే శుభములకు నిధి అయినటువంటి ఒక అమృత సముద్రం గురు మహారాజు, ఉపనిషత్తులను వెలిగించే ఉజ్వల భాస్కరుడు, వివిధ మత ధర్మ వృక్షాలను పోషించేటువంటి నీలి మేఘము, సకల శ్రేయస్సులు కురిపించే కామధేనువు, యోగేంద్రులు కోరుకునే తురియ సమాధి అనుభవము, ప్రేమ భక్తుల కన్నులు వెలిగించే సచిదానంద చంద్రము, శాంత స్వరూపుడు అయినటువంటి శ్రీరామకృష్ణుని కోట్లాది జనులలో కొద్దిమంది భాగ్యవంతులు మాత్రమే భజిస్తున్నారు. కొద్దిమంది భాగ్యవంతులు మాత్రమే భజిస్తున్నారు. అటువంటి భాగ్యవంతులలో మనము ఉండడం మన పూర్వజన్మ సుకృతం. ఇట్లాంటి అపురూపమైనటువంటి శ్లోకాలన్నీ ఉంటాయి ఈ పుస్తకంలో. శ్రీరామకృష్ణ కర్ణామృతం అద్భుతమైనటువంటి పుస్తకం. ఎన్ని దివ్యమైనటువంటి శ్లోకాలు ఉంటాయో ఆ భక్తి తత్వం గురించి, ఆ మహిమాన్వితమైనటువంటి సాధన గురించి చెప్పలేము అసలు. అంత దివ్యంగా ఉంటాయి ఆ శ్లోకాలన్నీ కూడా. మాతాజీ చాలా బాగా, అంటే ఎట్లా బాల్య దశ నుంచి ఒక పసిగుడ్డు అంటాం చూడండి, పొత్తిళ్లల్లో పసిగుడ్డుని ఎలాగా ఒక చక్కటి అభివృద్ధి పథం వైపు ఎట్లా నడిపిస్తుందో ఒక తల్లి మెల్లమెల్లగా అట్లాగా రామకృష్ణ మఠం కూడా అట్లాగే పొత్తిళ్లల్లో బిడ్డలాగా ఎంత అద్భుతంగా కాపాడుతూ వచ్చారో ఎంతమంది తెలుసా? మనమందరం చదువుకున్నాం. అన్నిటికంటే మూలము ప్రధానము గురు మహారాజు ఉండగానే మనం చెప్పుకున్నాం ఎన్నోసార్లు. మొత్తం అందరికీ కూడా కాషాయ వస్త్రాలు ఇవ్వడము, ఒక సన్యాసి సంఘాన్ని ఏర్పాటు చేయడము జరిగినప్పటికీ నరేన్ను పిలిచి ఆ కాశీపూర్ గదిలో తలుపులు బంధించి చాలాసేపు వారిని ఎదురుగా కూర్చోబెట్టుకొని గొప్ప ఆధ్యాత్మిక శక్తినంతా అక్కడ ప్రసరింపజేస్తారు. అంతా అయిపోయిన తర్వాత చాలా దుఃఖిస్తారు గురుదేవులు. అరే మొత్తం నా శక్తినంతా నీకు ఇచ్చేసి నేను బికారిని అయిపోయాను. అట్లాగే అమ్మకి షోడశి పూజలో కూడా సమస్తమైనటువంటి తపస్సాధనల ఫలితాన్నంతటిని అమ్మలో నిక్షిప్తం చేస్తారు. అమ్మలో దివ్యమైన విశ్వ మాతృత్వ భావనని జాగృతం చేస్తారు. ఆ శక్తినంతా ఆవహింపజేస్తారు. ఎందుకు? తాను నిష్క్రమించిన తర్వాత జరగబోయేటువంటి సమస్తమైన ఈ రామకృష్ణ మఠ సంస్థల వికాసం అంతా కూడా వీళ్ళ మీదే ఆధారపడి ఉంది. గురుదేవులు చెప్తారు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఎంత అద్భుతంగా చెప్తారో చూడండి. నేను వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరినీ మళ్ళీ ఒక దగ్గరికి చేర్చి ఒక సంస్థగా ఒక చోట రూపొందించడం అనేది చాలా కష్టమైన పని. నరేన్ ఎట్లా చేయాలో కూడా గురుదేవులు ఉపదేశిస్తారనమాట. అట్లా శిష్యులు గురుదేవులు నిర్యాణానంతరం చెట్టుకొకరు పుట్టకొకరుగా అయిపోయారు. వాళ్ళని తిరిగి తీసుకురావడానికి ఒక దారిలోకి గురుదేవులు ఉపదేశాలను అట్లాగే జ్వాజ్వల్యమానంగా వాళ్ళలో ఉద్దీపింపజేయడానికి నరేన్ వివేకానంద స్వామి ఎంత తప్పిస్తాడో తెలుసమ్మా. ప్రతి ఇంటికి వెళ్తాడు. కొంతమంది ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఆ ఇంట్లో పెద్దవాళ్ళకి ఇష్టం లేదు,
ఏదో పిచ్చి ఆయన పిచ్చి బామ్మడు బతుకున్న రోజులు ఏదో వెళ్ళారు, మళ్ళీ ఎట్లా వచ్చేసారు ఇంటికి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు పెద్దలు. తలుపులు వేసేసేవాళ్ళు వివేకానంద స్వామిని చూస్తూనే బయటికి పోనిచ్చేవాళ్ళు కాదు. ఆ శిష్యుల్లో కొంతమందిని తలుపు తట్టి 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 అడుక్కునేవాడు, పాటలు పాడేవాడు. ఎంత శ్రమపడ్డారో ఒకరొక్కరిని మళ్ళీ ఈ దారికి తీసుకురావడానికి. బారానగర్లో మఠంలో ఈ సాధనలంతా అత్యంత పేదరిక దశలో చేశారు కదా తపస్సు, అక్కడికి తీసుకురావడానికి వివేకానంద స్వామి పరితపించిపోయాడు, తపస్సు చేశాడు. తర్వాత చెప్తారు, ఈ మఠం స్థాపించి బేలూరు మఠం ఈ స్థలం కొనడము ఇదంతా చేయడం అంతా ఎంత గొప్ప విషయమో, దానికంటే కూడా ఈ శిష్యులందరినీ సమీకరించడం, తిరిగి గురుదేవుల యొక్క ఆదర్శాల బాట వదిలిపెట్టకుండా ఉండేటట్లు చేయడము నరేన్ చేసినటువంటి మహా గొప్ప తపస్సు అని చెప్తారు. అట్లాగా ఆ సంస్థ. అందుకనే ఏం చెప్తారంటే, ఒకవైపు మన శారదమ్మ తల్లి చేసినటువంటి ఆ మహత్తరమైనటువంటి ప్రార్థన, అందరూ ఎన్నోసార్లు చదువుకున్నాం, చెప్పుకున్నాం. ఆ తల్లి ఈ శిష్యుల యొక్క ఈ పేదరికము ఇదంతా కూడా సౌకర్యాలు లేకుండా, తిండికి కూడా లేకుండా ఉండేటువంటి పరిస్థితి చూసి చెలించిపోయి గయా క్షేత్రంలో అక్కడ బౌద్ధ సన్యాసులు ఉండేటువంటి సుఖవంతమైనటువంటి పరిస్థితులు చూసి కన్నీరు మున్నీరుగా గురుదేవుల్ని ప్రార్థిస్తారు. ఏమిటి స్వామి మీరు వచ్చారు వెళ్ళిపోయారు, వీళ్ళందరూ మిమ్మల్ని నమ్ముకొని సమస్తము వదిలేసి మీ పాదాల చెంత వచ్చారు కదా, ఇదేనా మా సాధారణమైన సన్యాసులకి భారతదేశంలో కొదువు లేదే, ఎక్కడ చూసినా ఉన్నారు ఇటువంటి సాధువులు సన్యాసులు. అది కాదు కదా మీరు బోధించినటువంటి ఆదర్శాలు, ఈ ఉద్దేశాలు, ఈ భావజాలం అంతా కూడా ఒక వ్యవస్థీకృత సంస్థగా ఏర్పడాలి. అస్సలు సంస్థ అనేటువంటి ఆలోచన వచ్చిందే శారదమ్మ తల్లికి. ఒక వ్యవస్థీకృత సంస్థగా ఉండాలి, ఒక గొప్ప సంస్థ ఏర్పడాలి, వీళ్ళందరూ ఒక చోట కలసికట్టుగా జీవించాలి. అది ఆమె కోరినటువంటి కోరిక. కలసికట్టుగా ఉండాలి, ఒకరి పట్ల ఒకరు. గురుదేవుల శిష్యుల చరిత్రలు చదవండి, ఆ ప్రేమ, ఆ అనురాగం, ఒకరి పట్ల నరేన్ పట్ల చూపించేటువంటి అపూర్వమైనటువంటి గౌరవం, ప్రపత్తులు ఎనలేనటువంటివి, అసలు చెప్పలేము. అసలు అంత అద్భుతంగా ఉంటుంది వాళ్ళ మధ్య ప్రేమ బంధం అంతా కూడా. ఒక్కొక్క సన్నివేశం, ఒక్కొక్క సంఘటన అంత పులకించిపోతాం చదువుతూ ఉంటే. వాళ్ళ మధ్య పెనవేసుకున్నటువంటి ఆత్మీయత, అనుబంధం అంత అద్భుతంగా ఉంటుంది. దీనికి అంతటికీ మూల కారణం శారదమ్మ తల్లి. వీళ్ళందరూ ఒకచోట సమకూడాలి, ఒక్కచోట నివసించాలి, మీ ఉపదేశాలని వ్యాప్తి చేయాలి. ఇదిగో ఇట్లాంటి సంసార బాధల్లో ఉంటూ తల్లడిల్లేటువంటి ప్రజలందరూ వచ్చి ఇక్కడ శాంతి ఆనందాలను పొందాలి, ఆధ్యాత్మిక ఔన్నత్యం వైపు వాళ్ళు ప్రయాణం చేయాలి. ప్రార్థించిన తరువాతనే గురుదేవులు సురేంద్ర కలలో కనిపించి, సురేంద్ర ఏం చేస్తున్నావు నువ్వు, అక్కడ నా బిడ్డలందరూ చెట్టుకొక్కరు పుట్టుకొక్కరుగా ఉన్నారు, వెళ్ళి చూడు, వాళ్ళకి ఏం కావాలో చూడు అంటే, అప్పుడు ఆయన బారానగర్ మఠంలో ఆ పాడుబడిపోయినటువంటి ఇల్లు తల్లి మీరు చూసారా, కలకత్తా మ్యూజియంలో ఆ ఇల్లు ఎట్లా ఉంటుందో అట్లాగే రెప్లికా అంటారు, ప్రతీక, అది పెట్టారు. తల్లడిల్లిపోతాం మనం దాన్ని చూస్తే. అసలు బారానగర్లో వాళ్ళు తపస్సు చేసినటువంటి ఇంటికి వెళితే పులకించిపోతాం. ఏమి తపస్సు చేశారు, ఒక సంఘము, ఒక సంస్థ. ఇప్పుడు మాతాజీ చెప్పింది కావచ్చు, విదేశాల్లో ఏర్పడినటువంటి సంస్థలు, ఏ సంస్థ ఏర్పడ్డా దాన్ని మొట్టమొదటి ప్రారంభ దశ ఎన్ని కష్టాలతో ఒడిదుడుకులతో ఉంటుందో దాన్ని అంతటిని అధిగమించి తట్టుకొని పైకి రావడానికి ఒక శారదానంద స్వామి, ఒక బ్రహ్మానంద స్వామి, వీళ్ళందరి యొక్క తపశ్శక్తులు ఎన్ని రకాల కష్టాలు ఎదుర్కొన్నారు. అటు ఆర్థికపరమైనటువంటి కష్టాలే కాదు ఈ సంస్థ ఎదుర్కొన్నది. అప్పుడు తీవ్రమైనటువంటి స్వాతంత్రోద్యమం జరుగుతోంది. అక్కడ ఏ యువకులు స్వాతంత్రంలో పాల్గొన్నా వాళ్ళ సోదాలు చేశారంటే వాళ్ళ దగ్గర వివేకానంద సాహిత్యం దొరికేదంట. బ్రిటిష్ వాళ్ళందరికీ ఏం అభిప్రాయం ఏర్పడిపోయింది, ఈయన మహా విప్లవవాది, ఒక ఉద్వేగాన్ని రేకెత్తిస్తున్నాడు యువతలో ఈ వివేకానంద స్వామి, ఈ రామకృష్ణ మఠం అనేది అట్లాంటి ఒక విప్లవ ధోరణిలో వెళుతోంది అనేటువంటిది అభిప్రాయం ఏర్పడిపోయింది బ్రిటిష్ వాళ్ళకి. దానిని శారదానంద స్వామి ఎంత సంయమనంతో ఎదుర్కొంటారో, అంత మహాత్ముడు, బ్రహ్మజ్ఞాని ఆయన పోలీస్ స్టేషన్కి వెళితే వీళ్ళ మీద అంత వ్యతిరేకత ఉందన్నమాట సమాజంలో, పోలీసుల దగ్గర అంతా కూడా. కనీసం స్వామీజీని కూర్చోమని కూడా చెప్పలేదంట అక్కడ పోలీసులు. కూడా వెళ్ళినటువంటి శిష్యుడికి తెలుసు గురువు గారి యొక్క మహత్యము, దివ్యత్వము అంతా. అయ్యో స్వామి మిమ్మల్ని నిలబెట్టి మాట్లాడారే అంటే, నాకు అస్సలు అదంతా ఏమీ పట్టనే లేదు, వాళ్ళు నిలబడమన్నారా, మర్యాద ఇచ్చారా, మర్యాద ఇలేదా అని.
ఎంత గొప్పగా చేసుకొస్తారమ్మా పనులన్నీ కూడా. అప్పుడు కార్మికేల్ అనేటువంటి ఒక ఆయన ఉంటాడు గవర్నర్గా, ఆయనకి ఉత్తరం రాయడము, వాళ్ళని వచ్చి రామకృష్ణ మఠంలో చూడమనడము. రాజకీయాలతో ఏ విధమైనటువంటి సంబంధము రామకృష్ణ మఠాలకి లేదు లేదు లేదు. దీని ఉద్దేశాలేమి, దీని ఆదర్శాలేమి, దీని సిద్ధాంతాలేమి వాళ్ళకందరికీ అంత అద్భుతంగా వివరిస్తాడు. ఏమి మహాత్ములు ఒకరొకరు ఎంత ఉజ్వలమైన జీవిత చరిత్రలు చదవండి. దైవంతో సహజీవనం అనేటువంటి దాంట్లో గృహస్థ జీవితాలు చరిత్రలు, సన్యాస శిష్యుల చరిత్రలు మనం చదువుకుంటాం కదా, ఎంత పొంగిపోతాం. అటువంటి దివ్యమైనటువంటి విషయాలు ఎన్ని ఉన్నాయో. ఈరోజు ప్రధానంగా నేను కాళీమాత గురించి చెప్పాలి అనుకున్నా. మాతాజీ ఈ విషయాలన్నీ చెప్పేటప్పటికీ రామకృష్ణ సంఘ ఆవిర్భావము ఇదంతా కూడా అంత అయితే వివేకానంద స్వామి పరితపించిపోయినప్పటికీ జరగలేదు ఇది. గురుదేవుల యొక్క అవశేషాలతో, అస్థికలతో, గుర్తులతో ఒక గొప్ప మఠం నిర్మింపబడాలి అని ఆయన అనుకున్నప్పటికీ దానికి చాలా కాలం పట్టింది. దానికి కూడా శారదమ్మ తల్లి ఎంత గొప్ప ఓదార్పునిస్తారో. ఆయన చికాగో మత సభల్లో విర్రూతులుగించి యావత్ ప్రపంచాన్ని తిరిగి వచ్చిన తర్వాత ఆయన అక్కడ ఉపన్యాసాలు చెప్పిందంతా కూడా దేనికి, అక్కడ పెట్టుకోవడానికి పర్సు కూడా లేకుండా ఉపన్యాసాల ద్వారా వచ్చిన డబ్బంతా మూట కట్టుకొని ఇక్కడ స్థలం కొని ఇక్కడ ఒక మా సంస్థ ఒక గొప్ప ఇది నిర్మించి దీని ద్వారా అటు ఆధ్యాత్మికమైనటువంటి గొప్ప పురోగతిని ప్రజల్లో, అదేవిధంగా సామాజిక సేవని, రెండిటిని, ఇది రామకృష్ణ మఠాల్లో మాత్రమే కనిపించేటువంటి అపురూపమైన దివ్యమైన విషయం. ఆత్మనో మోక్షార్థం జగత్హితాయచ అనేటువంటి ద్వంద్వ ఆదర్శాలతో ముందుకెళ్ళడం అనేది. దానికంతా కూడా గురు మహారాజే ప్రేరకులు కదా. ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి నారాయణుణ్ణి సేవించుకోవడమే అత్యున్నతమైనటువంటి సేవ అని చెప్పి ఆ మాటల్ని పట్టుకొని వివేకానంద స్వామి ఎంత గొప్ప స్థాయిలో తీర్చిదిద్దుతూ వస్తాడు. అమ్మ దగ్గర మొరపెట్టుకుంటారు, అమ్మా గురుదేవుల పేరుతో ఒక మఠం స్థాపించాలని తల్లడిల్లుతున్నానమ్మా, ఆ పని చాలా వెనకబడిపోతుంది, నాకు దిగులేస్తుంది అంటే ఎంత ఓదార్పిస్తారో, ఎంత ధైర్యం ఇస్తారో శారదమ్మ తల్లి. అరే నువ్వు ఆ పని చేయడానికే వచ్చావు, ఆ పని తప్పకుండా జరుగుతుంది, గురుదేవులు నీ ద్వారా ఆ కార్యాలన్నీ నిర్వహింపజేసుకుంటారు, ఎంతోమందికి నువ్వు గొప్పది జగద్గురువుగా విరాజిల్లుతావు, నీ మాటలు వేలాది లక్షలాది మంది ఆలకిస్తారు అని చెప్పి అంత గొప్పగా శారదమ్మ తల్లి భరోసా ఇస్తుంది. ఆ ఒక్క మాటతోనే తిరుగు లేకుండా ఆయన బలరాం బోస్ ఇంట్లో ఆ రోజు మే 1వ తారీఖున ప్రకటించడము, ఇంకా మళ్ళీ వెనుదిరిగి చూసుకోలేదు వివేకానంద స్వామి. అంత గొప్ప స్థాయిలో మన మఠం ఆవిర్భావం జరగడము, దానికి అనుబంధంగా చాలా సంవత్సరాల తర్వాత శారదా మఠం ఆవిర్భవించడము ఎంత దివ్యమైన అద్భుతమైనటువంటి విషయాలంటే, శారదా మఠం కూడా సామాన్యంగా రాదు. మనం మొదటి రోజు చెప్పుకున్నాం శారదా మఠం ఏ విధంగా వచ్చింది అనేటువంటి విషయం అంతా కూడా. అయితే దీనికి అంతటికీ గురుదేవులు చేసినటువంటి తపస్సు మూలం ప్రధానం. ఆయన ఏ దేవతని ఆలంబనగా పెట్టుకొని చేశారు సాధనలు? కాళీమాత కదా, ఆమె భవతారిణి కాళీమాత. సమస్తము ఆ పారవస్య భావము, ఆయన పూజ చేసేటువంటి విధానం చూసి పక్కన ఉండేటువంటి పూజారులు, ఆలయ సిబ్బంది అంతా మైమరిచిపోయి చూసేవాళ్ళు అనమాట. ఏమి ఈ భక్తి భావన, పారవస్య స్థితి, సాక్షాత్తు నారాయణుడే వచ్చి పూజ చేస్తున్నాడా ఏమి ఈ మహాత్ముడు అని అంత పొంగిపోయేవాళ్ళు. ఆయన చేసేటువంటి పూజ, ఆయన యొక్క భక్తి భావన, పారవస్య స్థితులు అన్నీ కూడా అంత దివ్యంగా ఆయన అమ్మ మీద అంతగా ప్రగాఢమైనటువంటి భక్తి భావంతో చేస్తూ తన్మయంగా పాటలు పాడుతూ అమ్మని ఎలాగా ప్రత్యక్షం చేసుకోవాలి అనేటువంటి తపనతో, తపస్సుతో, ప్రగాఢమైనటువంటి తీక్షణమైనటువంటి శక్తితో ఆయన సాక్షాత్కరింపజేసుకున్నారు. తర్వాత ఎంతమందికి ఆయన మార్గనిర్దేశనం చేయగలిగారు. వివేకానంద స్వామి వచ్చి అడిగినప్పుడు భగవంతుడు మీరు చూశారా అంటే ఎంత సాధికారంగా చెప్తారు, నేను చూశాను, నిన్ను చూసినట్లే చూశాను. అట్లాగా అంత దివ్యమైనటువంటి ఎన్ని రకాల ప్రపంచంలో ఏ ఆధ్యాత్మిక మహాత్ముడు చేయనన్ని అనేక సాధనలు చేశారు ఆయన. మనం చెప్పుకున్నాం మన మనస్సు గురించి, అటువంటి మనస్సుని కేంద్రీకరించి అట్లా చెదరనీయకుండా ఆ మనస్సుని ఆ భావంలోనే పెట్టేవారు. ఒక్క దాస్య భావం ఆంజనేయ స్వామి అంతే, ఇంకా మళ్ళీ ఆ మనస్సు ఇంకా వేరే దేని మీద ఉండదన్నమాట. మధుర భావన, ఆ భావనలోనే నిరంతరంగా ఉండిపోయేది. అట్లాంటి తీక్షణమైనటువంటి సాధనలు
చేసినటువంటి మహనీయులు. వివేకానంద స్వామి గురువుగా చాలా పరీక్షలు పెట్టిన తర్వాత ఈయన్ని స్వీకరించారు గురువుగా. అయితే పాపం గొప్ప వైభవంగా బతికినటువంటి ఆ వివేకానంద స్వామి చాలా చాలా పేదరికాన్ని అనుభవించవలసి వస్తుంది. తండ్రి చనిపోవడం వలన అనేక కష్టాలన్నీ ఎదుర్కొంటారు. దాయాదులందరికీ ఎక్కువ స్థాయిలో సహాయం చేయడం, వాళ్ళందరూ మోసం చేయడం, తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొని తల్లడిల్లిపోతూ గురుదేవుల దగ్గరికి వచ్చి, గురుదేవా చాలా కష్ట పరిస్థితిలో ఉన్నాము, కుటుంబం అంతా కూడా, కనీసం అన్న వస్త్రాల కన్నా లోటు లేకుండా చూడమని అమ్మని అడగవచ్చు కదా అని. వివేకానంద స్వామి మొట్టమొదటి విగ్రహారాధనని నిరసించేవాడు. మీకు అందరికీ తెలుసు, బ్రహ్మ సమాజ సభ్యుడై ఎగతాళి చేసేవాడు. బ్రహ్మానంద స్వామి వీళ్ళు విగ్రహారాధన అమ్మ ముందు సాష్టాంగ నమస్కారాలు చేస్తుంటే ఎగతాళి చేసేవారు. గురుదేవులు ఎంత అపురూపమైనటువంటి ఇదంటే అమ్మ, ఎవ్వరి యొక్క ఆధ్యాత్మిక మనోభావాన్ని చిన్నపుచ్చొద్దు, దెబ్బతీయద్దు, ఎవరి ధోరణిలో ఎవరి భావనలో వాళ్ళని చేసుకొని నరేన్ అలా చేయకు, చిన్నపుచ్చుకు బ్రహ్మానంద స్వామిని చెప్తారు ఆయన. అట్లాగా నరే నువ్వు అమ్మని అంగీకరించడం లేదు కదా, అందుకే అమ్మని నీ పూజ స్వీకరించడం లేదు, నువ్వే వెళ్ళి అమ్మని ప్రార్థించిన ఆయనకు అస్సలు మనసే ఒప్పుకోదు. కానీ ఇంట్లో వాళ్ళ పరిస్థితులన్నీ కూడా ప్రేరేపిస్తాయి అమ్మ దగ్గరికి వెళ్ళి. సరే వెళదాంలే అని రాత్రి 9 గంటలప్పుడంట, ఈరోజు మంగళవారం నరే వెళ్ళు, అమ్మ నేను తప్పకుండా అనుగ్రహిస్తుంది, ఖచ్చితంగా అడగాలి అమ్మని, అన్న వస్త్రాలకి లోటు లేకుండా చేయమని అడగాలి అని చెప్పి వెళ్ళి అక్కడ నించుంటే అమ్మ అక్కడ వర్ణిస్తారు, సజీవమైనటువంటి ఒక చిద్ఘన చైతన్య మూర్తిలాగా అమ్మ కనిపిస్తుంది. మహా సౌందర్య స్వరూపిణిగా, శక్తి స్వరూపిణిగా సజీవంగా అమ్మ దర్శనమిస్తుంది ఆయనకి. ఒళ్ళు జలధరిస్తుంది ఆయనకి. జలధరించి అమ్మా నాకు విశుద్ధమైనటువంటి భక్తి జ్ఞానాలు తప్ప ఇంకా ఏమీ వద్దు తల్లి అని ప్రార్థన చేసుకొని వచ్చేస్తాడు. గురుదేవులు నవ్వుతూ ఉన్నారు లోపల. నరేన్ అడిగావా, నీకు కావాల్సిన వరం అడిగావా, అమ్మని అడిగావా నీకు కావాల్సింది? అయ్యో మర్చిపోయాను గురుదేవా, అయ్యో మళ్ళీ వెళ్ళి అడుగు. మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ అదే పారవస్య భావం పులకించిపోతాడు. అంతవరకు ఆయనకి అటువంటి పారవస్య స్థితి, అమ్మని అంత బాగా నమ్మి దగ్గరగా వెళ్ళి ఆమె ఒక మహాశక్తి అనేటువంటి అనుకున్నది అనుగ్రహించగలదు అనేటువంటి భావంతో ఎప్పుడు వెళ్ళలే, దగ్గరికి చూడలే, అసలు నిరసించేవాడు కదా. కానీ ఎట్లా మారిపోతాడంటే రెండోసారి కూడా అదే అడుగుతాడు. మళ్ళీ గురుదేవులు అయ్యో ఏమిటి ఇట్లా చేస్తున్నావు, ఈసారి ఎట్లయినా నువ్వు అడుగు. మూడోసారి వెళ్ళినప్పుడు తన చర్య తనకే మూర్ఖంగా అనిపిస్తుంది. గురుదేవులు చెప్తారు కదా, ఒక పెద్ద మహారాజు దగ్గరికి వెళ్ళి గుమ్మడికాయ అడిగితే ఎట్లా ఉంటుంది, అట్లా ఉంది, ఇచ్చి ఏంటిది నా పరిస్థితి అని. అమ్మ విశుద్ధమైన భక్తి జ్ఞాన వైరాగ్యాలు ప్రసాదించు తల్లి అని వచ్చేస్తారు. ఆ రోజు రామకృష్ణుల వారు పొందినటువంటి ఆనందం వర్ణనాతీతం. ఆ రోజు రాత్రికి నరేన్ అడుగుతా అంటే అమ్మ మీద ఏదైనా ఒక పాట నేర్పించమని అడుగుతాడు. ఆ పాట రాత్రంతా పాడుకొని 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 ఎప్పుడో ఉదయం నిద్రపోతాడంట. తర్వాత మరుసటి రోజు వైకుంఠనాథ్ అనేటువంటి భక్తుడు పోయినప్పుడు చూడు నరేను అమ్మని అంగీకరించాడు, ఎంత గొప్ప విషయం కదా, నిజంగా చాలా మహత్తరమైన విషయం కదా అని పొంగిపోతూ చిన్న పిల్లవాళ్ళలాగా పులకించిపోతూ చెప్తూ వస్తాడు. అసలు ఏంటి ఖాళీ తత్వము అని అప్పుడు ఆలోచిస్తాడు. అవును, ఏమిటి ఈ తల్లి ఇట్లాగా భయంకరంగా జుట్టు విరబోసుకొని ఎర్ర నాలుక ఇలా పెట్టి ఇలాగా ఉందే, అసలు సృష్టి మొత్తంలో ఉన్నది ఒక సౌందర్యము, ఆ దివ్యత్వము అనే కదా దేవతలంతా కూడా దైవతత్వం అనేది. కానీ అమ్మ ఇలా ఉందంటే ఏమిటి దీని వెనక అర్థము అని చెప్పి అక్కడ ఆయన ఒక ఖాళీ తత్వ చింతన చేయడం మొదలు పెడతారనమాట వివేకానంద స్వామి. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది ఏమిటి అంటే అమ్మ స్ఫురించేటట్లు చేస్తుంది. తర్వాత క్షీరభవాని ఆలయంలో అమరనాథ్ దర్శనంలో అది ఇంకా దృఢపడి సాక్షాత్తు అమ్మవారే ప్రత్యక్షమై ఆయనకి చెప్తారు. ఏమిటి అంటే ఓహో అందము, సౌందర్యము, ఆనందము, అద్భుతమైనటువంటి ఈ చక్కటి మంచి భావజాలము ఇదంతా సృష్టిలో ఒకవైపు అయితే అన్యాయము, ఆక్రోశము, దుర్మార్గము, వ్యాధులు, భయంకరమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా అమ్మవే. నాణ్యానికి ఇది రెండవ వైపు. ఈ రెండు అర్థం చేసుకుంటేనే, ఖాళీని నువ్వు అంగీకరిస్తేనే మొత్తం సంపూర్ణమైన దైవత్వాన్ని, అమ్మ తత్వాన్ని నువ్వు అర్థం చేసుకున్నట్లు అని చెప్పి గురుదేవులు అవగతం చేయిస్తారు వివేకానంద స్వామికి ఖాళీ తత్వం గురించి. మహాద్భుతం ఖాళీ తత్వం.
మన మహేంద్రనాథ్ గుప్తా రాస్తాడు అక్కడ ఆ కాళీమాతని వర్ణిస్తూ, అమ్మ ఎంత తీవ్రంగా పరాక్రమం చూపిస్తూ నిలబడుకోందో భయంకరంగా, అంతగా ఆమెలో చిన్న చక్కటి మందస్మితం. మీరు బాగా గమనిస్తే అమ్మ బుగ్గల్లో ఆ నవ్వు ప్రతిఫలిస్తూ ఉంటుంది. అమ్మ ఎంత దర్హాసం చేస్తూ ఉందో, ఎంత దివ్యత్వంతో ఉందో గమనించండి. ద్వంద్వాల వైభవాన్విత సమన్విత మూర్తి ఆమె అని చెప్పి వర్ణిస్తుంది. ద్వంద్వాలంటే సుఖ దుఃఖాలు, ఆనందము, దుఃఖం, ఇట్లా రెండు ఉంటాయి కదా అన్నీ. ఆ రెండిటికి సమన్వయమూర్తి కాళీమాత అని చెప్పి వర్ణిస్తారు అక్కడ. మన హలధారి అని ఆయన రామకృష్ణుల వారిని ఏడిపిస్తారు కదా, నువ్వు తామస శక్తిని పూజిస్తున్నావు నల్లగా, ఈ కాళీదేవి అంటే ఏమనుకున్నావు, ఆమె తామసిక దేవత కదా అని నేను ఏడిపిస్తారు రామకృష్ణుల వారిని. తల్లడిల్లిపోతారు ఆయన. అయ్యో నా తల్లి, మా అమ్మ తామసిక దేవత, అయ్యయ్యో తంత్రదేవతనా, అమ్మ ఏంటమ్మా ఏంది ఇట్లా అంటున్నాడే, అన్న ఇట్లా అంటున్నాడే అని ఏడ్చి మొరబెట్టుకుంటే అప్పుడు అమ్మ ఇది నా తత్వం నాయన అని చెప్పి చూపిస్తుంది. ఇదంతా మనకి వేదంలో రాత్రి సూక్తం అని ఒకటి ఉంటుంది. అంటే చీకటి, భయం కలిగించేటువంటి పరిస్థితులు, వాతావరణం, ఇవంతా కూడా అమ్మ యొక్క ఇంకొక స్వరూపము. అదే వివేకానంద స్వామి అమరనాథ్ యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ నివేదిత వర్ణిస్తుందమ్మా. అమరనాథ్ యాత్ర చేసి లోపల స్వామిని దర్శించి బయటికి వచ్చినప్పటికీ, ఆయన వచ్చేటప్పటికీ ఆయన మొహము, ఆయన వ్యక్తి, ఆ మూర్తి అంతా కూడా మహా తేజస్సు వెదజల్లుతూ ఉంది. అబ్బా ఆయనని చూడడమే అంత అద్భుతం అనిపించింది అని చెప్పి నివేదిత వర్ణిస్తుంది. అమర్నాథ్ దర్శనం చేసుకొచ్చిన తర్వాత కూడా ఆయన నిరంతరము ఈ కాళీ ఆలోచన చేస్తూనే వస్తుంటారనమాట. రాను ఏమవుతుందంటే కాళీ ఆరాధన నా పిచ్చి అని చెప్పుకునేటంతటి స్థాయికి వెళ్ళిపోతారు. ఏమిటి అసలు ఈ కాళీతత్వం ఏమిటి అని ఆలోచించి అమ్మ తెలియజెప్తుంది. ప్రత్యక్షమై వణికిపోతాడు. అమ్మ ప్రత్యక్షం అవడంతో వణికిపోతాడు. నాయన ఇది కాళీ అంటే ఇది మహాకాల స్వరూపం అని చెప్పి అప్పుడు అమ్మ మీద ఒక కవిత రాస్తారు ఆయన. మహా అద్భుతంగా ఉంటుంది. దాన్ని మీకు అలాగే అందిస్తాను. ఆ రోజు చీకటి కమ్ముకోసాగింది. సర్వత్రా సహజంగా ప్రశాంతత అలుముకునే వేళ అది. హిమాలయాల ఆ ఏకాంత నేపథ్యంలో పరమ ప్రశాంతత నెలకొంది. స్వామీజీ మనస్సు మాత్రం అగ్నిపర్వతంలా తీవ్రమైన వేడిమితో మండిపోతున్నది. అప్పుడు ఆయన సందేహాలన్నింటినీ నివృత్తి చేస్తున్నట్లు, జీవితపు మరో పార్శ్వాన్ని గ్రహింపజేస్తున్నట్లు కాళీమాత ఆయన ముందు ప్రత్యక్షమైంది. తన ఎదుట హఠాత్తుగా కాలభయంకరి అయిన ఆమె దర్శనం కలగడంతో ఆ అనుభూతి ఉద్వేగంలో తమ దర్శనాన్ని ఒక కవితగా తర్జుమా చేశారు. నక్షత్రాలు సమసిపోయాయి, మేఘాలను కమ్ముతున్నాయి. అది స్పందమాన శబ్దమాన గాఢాంధకారం. అంధకార బంధుర ఆకాశాన్నంటే ఉవ్వెత్తు తరంగాలతో దోహదం చేస్తూ సముద్రం దానితో చేరింది. భయంకరమైన ఆ విద్యుత్ కాంతి నలుదిక్కుల కర్కశ కరాళ మృత్యువును ప్రదర్శిస్తూ ఉంది. దుఃఖాలను, మహామాయలను వెదజల్లుతూ ఉన్మాదంతో నాట్యం చేస్తూ రా తల్లి రా. ఎంత అద్భుతంగా అర్థం చేసుకున్నారో చూడండి ఆయన కాళీతత్వాన్ని. ఆ పార్శ్వాన్ని అర్థం చేసుకుని, నీ పేరు మహాకాళి, నీ శ్వాస మృత్యువు, కంపిస్తూ ఉన్న నీ ప్రతి పదం ఒక ప్రపంచాన్ని శాశ్వతంగా తుడిచివేస్తుంది. ఓ కాళీ సర్వనారి రా తల్లి రా. రాయడం పూర్తి చేసి భావోద్వేగపు వెల్లువలో సమతౌల్యం కోల్పోయారు. చేతుల్లోంచి కలం జారి నేల మీద పడిపోయింది. ఆయన కూడా స్పృహ కోల్పోయి నేల మీద పడిపోయారు. సుఖ సంతోషాలలో, ఆనందంలో జగజ్జనని చూస్తున్నాం. అదేవిధంగా దుష్టత్వంలోనూ, భయంకరంలోనూ, బాధలోనూ, మరణంలోనూ ఆమెను దర్శించడం నేర్చుకోవాలి. ఇది మనం అందరము కూడా నేర్చుకోవాలి. ఆ తత్వం ఏంటో అర్థం చేసుకోవాలి. భయంకరాన్ని ఆరాధించడం వలన మాత్రమే భయాన్ని జయించవచ్చు, మరణరహిత స్థితిని చేరుకోవచ్చు. మరణం గురించి ఆలోచించండి, మరణాన్ని ధ్యానించండి, భయంకరాన్ని ఆరాధించండి. సమస్తము ఆమె అంటే సౌందర్య స్వరూపిణి అయినటువంటి మహాషోడశి స్వరూపిణి జగజ్జనని లలితా త్రిపుర సుందరి ఆమె. భయంకర ఉగ్ర స్వరూపంతో భయకంపితుల్ని చేసేటువంటి మహాకాళీ స్వరూపము కూడా ఆమె. అది అక్కడ చెప్పడం. ఆమె శాపము, ఆమె దీవెన. మీ హృదయం శ్మశానం అవ్వాలి. అహంకారం, స్వార్థం, వాంఛలు యావత్తు మండి బూడిదవని. అప్పుడు మాత్రమే అక్కడికి కాళీమాత విచ్చేస్తుంది. ఆమె కాలం, ఆమె
పరిణామం అంటే మార్పులు. ఆమె అనంత శక్తి. చూడండి ఎంత అద్భుతంగా ఆ కాళీ తత్వము ఆయనకి అవగతమయ్యేటట్లు చేస్తుంది ఆ తల్లి. అప్పటి నుంచి నివేదిత అందరూ ఆశ్చర్యపోతారు. అప్పటి వరకు ఎంత తీవ్రమైన వ్యక్తిత్వం కదా స్వామీజీది. ఏ చిన్న పొరపాటు జరిగినా చీల్చి చెండాడేస్తారు. వీళ్ళందరూ కూడా ఆయన కోపానికి గురైన వాళ్ళే. బాగా గట్టిగా తీవ్రంగా అరిచేస్తాడు, చెడామడా చివాట్లు పెట్టేసేస్తారు. మళ్ళీ చాలా కరిగిపోయి వాళ్ళని ప్రాధేయపడతాడనమాట. బ్రహ్మానంద స్వామిని కావచ్చు, ఎవరినైనా కావచ్చు, అటువంటి స్వభావం. అట్లాంటిది ఈ తత్వం ఎప్పుడైతే వివేకానంద స్వామికి అవగతం అవుతుందో, భవతారిణి కాళీమాత తత్వము, అప్పటి నుంచి అంత ఇదిగా మారిపోతాడమ్మా. అంత సున్నితమైన ప్రవర్తన నిరంతరం అమ్మా అమ్మా అమ్మ. దీనికి తోడు క్షీరభవాని ఆలయంలో వారం రోజుల పాటు అద్భుతంగా ఆయన సాధన చేసుకుంటారు. అక్కడ కూర్చొని ఎవరిని రావద్దని చెప్తారు. కేవలం అమ్మకి పాలు నివేదించి దానిని తీసుకొని జపము ధ్యానము అదంతా బాగా పాతబడిపోయి ముస్లింల దండయాత్రల్లో ధ్వంసం అయిపోయింది అదంతా కూడా ఆలయం. అయ్యో అమ్మా నీ ఆలయం ఏంటి తురుష్కుల చేతుల్లో ఇలా అయిపోయింది, అప్పటి కాలంలో నేనుండి ఉంటేనా అని అనుకుంటాడంట స్వామీజీ. నాయనా ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు నన్ను రక్షిస్తావా, నేను నిన్ను రక్షిస్తానా? ఏమిటి నువ్వు చేసేటువంటి ఆలోచన? దిగ్భ్రాంతి చెందుతాడు. అవును కదా, ఏమిటి నేను ఇలా ఆలోచిస్తున్నానే? అమ్మ 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 స్వరం అంత అద్భుతంగా దివ్యంగా వినిపిస్తుంది ఆయనకి. ఈ కనిపించిన తర్వాత మళ్ళీ 2 రోజులైన తర్వాత అయ్యో నాకే శక్తి ఉంటే నేను దీన్నంతా కూడా ఎంతో గొప్పగా పునర్నిర్మాణం చేస్తామే, ఇదేమిటిది అమ్మ ఇట్లాంటి దానిలో? నాయనా తురుష్కులు నా మీద దండయాత్ర చేస్తే ఏమి, నా ఆలయం ఇట్లాంటి శిథిలావస్థలో ఉంటే ఏముంది? నువ్వు నాకు ఆలయం నిర్మిస్తావా? నేను తలుచుకుంటే 7 అంతస్తుల బంగారు గోపురం నిర్మించుకోలేనా నేను? అంతే. ఆయనకి అంటే మనుషులు ఆలోచించేటువంటి ప్రణాళికలు అది ఇదంతా కాదు, అమ్మ యొక్క ప్రణాళిక ఏది ఉంటే అది జరుగుతుంది అనేటువంటి ఆ శరణాగతి తత్వం అంటారు దాన్ని. శరణాగతి అంటే ఏదో బాధలో ఉండేటప్పుడు ఒక శక్తిని వేడుకోవడం అనేది కాదు. అక్కడ శరణాగతికి మహాత్ములు ఏమని అర్థం చెప్తారంటే సర్వము భగవంతుడి నిర్ణయం ప్రకారమే జరుగుతోంది అనేటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకంతో, భక్తితో, ఆరాధన భావంతో ఆ తత్వాన్ని అర్థం చేసుకుంటూ భగవంతుడిని నిరంతరం అనుసంధానం చేసుకుంటూ ఉండడం. ఓహో స్వామికి ఇది తప్పిస్తే స్వామి నిర్ణయాన్ని మనం తలా దించుకొని ఆమోదించాల్సిందే అనేటువంటి ఒక గొప్ప స్థాయిలోకి వెళ్ళడం. సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి కారడవి నుండుట మేలు నిశాక్షరాగ్రణి అంటాడు భక్త ప్రహ్లాదుడు. సర్వమున్నతని దివ్య కళామయము అంటాడు. ఏది జరగని, మంచి జరగని చెడ్డ జరగని, నీ కర్మఫలాలను అనుసరించి ఏదన్నా అనుభవించాల్సి రావని, ఒక కరోనా రాని, ఇంకొకటి రాని, సర్వమున్నతని దివ్య కళామయం. అది అటువంటి పార్శ్వానికి గుర్తు ఈ కాళీమాత. అదేవిధంగా గురుదేవులు ఏం చెప్తారు, నేను ఎంతోమంది దేవీ దేవతల దర్శనం చేసుకున్నాను, కానీ ఈ షోడశి దేవి ఉందే, దశమహావిద్యల్లో 3వ విద్య అయినటువంటి త్రిపుర సుందరీదేవి, ఆమె ఎంత సౌందర్యము, ఎంత తేజస్సు మూటగట్టుకొని ఉంటుందో, మూర్తిభవించినటువంటి దివ్య సౌందర్య రాశి. ఆ తల్లిలో నుంచి ఎంత అనంతమైనటువంటి మహత్తరమైన తేజో ప్రవాహం అలా వస్తూ ఉంటుంది. ఆ తల్లికి సాటి అయినది ఏదీ లేదు అని. మరి ఈమె అంతా ఒకటే. మనం దశమహావిద్యల్లో చూస్తాం. దశమహావిద్యలు తెలుసు కదా, కాళికా పురాణంలో వస్తుంది తల్లి. ఏమొస్తుంది? శివుడు సతీదేవి తండ్రి యజ్ఞం చేస్తూ ఉన్నాడు, దక్ష ప్రజాపతి. శివుణ్ణి పిలవలే ఆయన. సతీదేవికి పాపం వెళ్ళాలని ఉంది, వద్దు వెళ్ళొద్దు అని చెప్తాడు పరమశివుడు. పాపం అమ్మకి నా అమ్మగారింటికి వెళ్ళడానికి వద్దని చెప్తున్నాడు ఆయన. వెళ్ళి తీరాలి, ఏమనుకుంటున్నారు మీరు, నన్నంటే ఎవరనుకుంటున్నారని చెప్పి తీవ్రంగా తన శక్తి చూపిస్తుందంట. ఆ శక్తే మొట్టమొదట వచ్చినటువంటి మహాకాళీ స్వరూపం. నేను ఎవరనుకున్నారు, నా శక్తి మీకు తెలియదా అని చెప్పి శివుడికి ఎదురుగా ప్రత్యక్షమవుతుంది ఈ రూపం. ఈ మహాకాళి ఏదైతే ఉందో, మనం కలకత్తా భవతారిణి మాతని చూస్తాం కదా, ఆ స్వరూపము శివుడి ముందు కనిపించేటప్పటికీ ఆయన కళ్ళు మూసుకుంటాడు, అది తట్టుకోలేక. మళ్ళీ చుట్టూ 10 శక్తుల్ని ప్రదర్శింపజేస్తుంది అమ్మ. మహాకాళి, తార, త్రిపుర సుందరి, భైరవి,
చిన్నమస్త, కమలాత్మిక, ధూమావతి, ఇన్ని రకాలుగా ఎంత అద్భుతంగా ప్రదర్శిస్తుందో అమ్మ. అంటే సృష్టి నిర్వహణలో తోడ్పడేటువంటి శక్తులు ఇవంతా కూడా అమ్మో ఆ శివుడికి ఇంకా ఎంత శక్తి స్వరూపిణి అమ్మని ఆయనకేం తెలియకుండా కాదు, మనకి తెలియజేసే దానికోసం అన్నమాట. ఆ దశమహావిద్యల్లోటిదే మొట్టమొదటిది ఈ కాళీతత్వం. ఆ కాళీతత్వాన్ని వివేకానంద స్వామి అంత అద్భుతంగా అవగతం చేసుకున్నారు. అమ్మ ఆ విధంగా అంత అద్భుతంగా ప్రత్యక్షమై చెప్తుంది అమ్మ. ఏమిటి ఆ కాళీతత్వము? ఇట్లాగా పుర్రెలు వేసుకొని ఉండడము, చేతులన్నిటినీ ఇలా కట్టుకొని ఉంటుంది తల్లి. ఇదిగో స్వామి చెప్పారు కదా, మహాకాలస్వరూపం అమ్మ. కాలమే నువ్వు, మార్పులకి నిలయమైనటువంటి కాలము నువ్వు. అన్నమయ్య కీర్తన ఒకటి ఉంటుంది, హరియే ఎరుగును ఇందరి బ్రతుకులు 20 ఈతని ఎరుగుటే మేలు, హరియే ఎరుగును ఇందరి బ్రతుకులు అని చెప్తూ, వెనుకటి బ్రహ్మలు వేవేలుగా బ్రహ్మాండములేలి వెళ్ళిపోయారంట. వెనకటి బ్రహ్మలు వేల వేలుగా ఈ బ్రహ్మాండాలను వెళ్ళిపోయారు. పెనగొని వారల పేరులే మరచితిరి, వాళ్ళ పేర్లు కూడా మర్చిపోయినారు. ఈ అనంతమైనటువంటి కాలంలో, కాల ప్రవాహంలో ఎంతమంది బ్రహ్మదేవుళ్ళే కాలగర్భంలో కలిసిపోయారా, మీరెంత మహాకాల స్వరూపాన్ని నేను అని ఒక్క బ్రహ్మదేవుడి కపాలాన్ని అమ్మ మెడలో ధరిస్తుంది అని కాలస్వరూపం గురించి, కాళీతత్వం గురించి చెప్తారు. ఎంత దివ్యమైనటువంటిది! కాలాన్ని గురించి, కాలస్వరూపం గురించి, మహాకాళీ తత్వం గురించి మనము వివేచన చేసుకోవడము, మనం ధ్యానం చేసుకోవడము, అవగతం చేసుకోవడము, అర్థం చేసుకోవడము, ఆ కాలశక్తిని అర్థమవుతుందా? ఎందుకని చేసుకోవాలి అంటే, కాలచక్ర పరిభ్రమణంలో పడిపోతూ వస్తున్న మన జీవులు అందరము కూడా ఆ కాలానికి లోబడి మళ్ళీ తిరిగి ఆ కాలంలో పడకుండా కాలాతీత తత్వాన్ని మనకి ఇస్తుందంట ఆ కాళీ తత్వం. అందుకు మనము అర్థం చేసుకోవాలి. కాలం కాలకలాతీతం కలితాశేషం కలిదోషజ్ఞం కాలత్రయమూల స్తంభం అని చెప్పి గోవిందం పరమానందం అని ఆదిశంకరాచార్యులు ఆ కాలతత్వం గురించి అంత అద్భుతంగా చెప్తారు. ఆ కాలంలో, కాల ప్రవాహంలో పడిపోకుండా ఒక దివ్యత్వాన్ని, అమృతత్వాన్ని, ఆ కాలాన్ని అవగాహన చేసుకోవడంలో, ఆరాధించడంలో వస్తుంది అని మహాత్ములు చెప్తారు. అదే చేసింది నివేదిత. ఆ కాళీని అంతగా ఆరాధిస్తుంది. ఆమె ఎప్పుడు చనిపోతుందో ఆమె తెలుసుకుంటుంది తల్లి. డార్జిలింగ్కి వెళ్ళేటప్పుడు ఇంకా నేను తిరిగి రాను అని చెప్తుంది యోగిని మాకు. అయ్యో అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు అని ఆమె ఖచ్చితంగా తెలుసు ఆమెకి ఎప్పుడు చనిపోతుందో. మహాత్ములందరూ కూడా వాళ్ళ సమాధి స్థలాలను చూసినప్పుడు అక్కడ వాళ్ళ చరిత్రలు వింటాం కదా మనము. వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో వాళ్ళు ముందే నిర్ణయం చేసేసి వివేకానంద స్వామి చెప్పలేదా? ఎంతమంది చెప్పారు? ఏమిటి అంటే ఆ కాలం యొక్క అనుగ్రహ తత్వం అది. కాలాన్ని ఎప్పుడైతే ఆరాధిస్తామో, ఎందుకంటే మన రామకృష్ణ సంఘానికి మూలము, ప్రధానమైనటువంటి శక్తి అంతా కూడా కాళీ శక్తి. కాళీని ఆరాధించే కదా గురుదేవులు అంత దివ్యమైనటువంటి జగత్తుకే ఆయన ఆరాధనీయులయ్యారు. ప్రపంచంలో ఏ మహనీయుడు చేయనటువంటి అన్ని సాధనలు చేశారు. అందుకనే ఆయన వివేకానంద స్వామి అవతార వరిష్ఠులు అని చెప్తారు కదా. అవతారం కాదు ఆయన, అవతారాలన్నిట్లోకి శ్రేష్టమైన, దివ్యమైన, అద్భుతమైనటువంటి అవతార పురుషులు. ఇంకా సమకాలికులైనటువంటి వాళ్ళు మనం చెప్పుకున్నాం. మనం గౌరీ పండితుడు వీళ్ళందరూ ఏం చెప్తారు? అవతారం కాదయ్యా, అవతారం ఏముంది, అవతారాలన్నీ రావడానికి మూల కారణము, తత్వము అయినటువంటి పరబ్రహ్మ స్వరూపమే రామకృష్ణుల వారు అని చెప్తారు. ఎంతమంది ఎన్ని రకాలుగా ఆలోచించుకోవచ్చు, ఆరాధించుకోవచ్చు, లోతుల్లో పరిశోధనలు చేసుకోవచ్చు. అంత సబ్జెక్ట్ వదిలేసి వెళ్ళిపోయినారు. మొన్న ఒక పుస్తకము, అయాన్ మహారాజ్ అనేటువంటి మహాత్ములు రాసినటువంటి పుస్తకము, డిఫరెంట్ పాత్స్ టు రిలీజియన్ అంటే అన్ని మతాల యొక్క దారులు, అన్ని మతాల సిద్ధాంత గ్రంథాలన్నీ కూడా ఏం చెప్తున్నాయి, వాళ్ళ ఫిలాసఫీలు ఏం చెప్తున్నాయి అనేటువంటిది ఒక గొప్ప పుస్తకం అది. అందులో అన్ని దేశాల యొక్క ఫిలాసఫీలు,
రామకృష్ణుల వారు దీంతో ఎట్లాగా సమన్వయం అవుతున్నాయి అని రాశారు ఆయన బుక్కు. అమ్మ బాబోయ్, ఇదేమిటి అసలు, మనుషుల మేధస్సు, బుద్ధిశక్తి, వాళ్ళ యొక్క ఆరాధన ఏదన్నా కావచ్చు. మీరు మనం ఇంతకుముందు ఒక శ్లోకంలో చెప్పుకున్నామే, మీరు బుద్ధితో ఆయనని ఎన్ని రకాలుగా ఈయన చేశారు, అసలు ఇదేంటి, ఆయన చేసిన సాధనలు ఏంటి అని చెప్పి పరిశీలన చేస్తారా? చేసుకోండి. ఆయన ఎంత అపురూపంగా అమ్మని ఆరాధించారో, భజనల ద్వారా, పాటల ద్వారా పరవశించిపోతూ పొంగిపోతూ చేసుకున్నారా ఒక ప్రేమతత్వంతో, భక్తి భావంతో. అది ఆనందించండి. ఆయన యొక్క ఫిలాసఫీ ఏంటి, ఆయన ఏం చెప్పారు, చిన్న చిన్న మాటల ద్వారా వేదాంత సత్యాలను ఎట్లా చెప్పారు, అది ఆనందించండి. ఇట్లాగా అసలు ఎంత అద్భుతం అనిపిస్తుందో తల్లి. అర్చన కాలే రూపగత, సంస్కృతి కాలే శబ్దగత, చింతన కాలే ప్రాణగత, తత్వ విచారే సర్వగత అని ఒక శ్లోకము ఉమాసహస్రంలో ఉంటుంది. కావ్యకంఠ గణపతుల వారు ఆయన మహాసిద్ధ పురుషులు, ఎందరో దేవీ దేవతల్ని ప్రత్యక్షం చేసుకున్నటువంటి మహనీయులు. భగవాన్ రమణ మహర్షుల వారిని ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఎంత గొప్ప పండితుడో, ఎంత మహాత్ములో చెప్పలేము. చిన్నమస్తా విద్యని ఆరాధించాడు ఆయన, చిన్నమస్తా విద్యని. దాంట్లో పండిపోయారు ఆయన, సిద్ధులయ్యారు. ఆయన రాసినటువంటిది ఆ చిన్న శ్లోకము మన గురుదేవులకి, శారదమ్మ తల్లికి ఎంత అద్భుతంగా సరిపోతుందంటే, అర్చన కాలే రూపగత. దేవుడు మనం పూజించేటప్పుడు, ఆరాధించేటప్పుడు ఒక స్వరూపంలో ఉంటాడు. ఒక చిత్రపటం కావచ్చు, ఒక విగ్రహం కావచ్చు, అందులో మనం ఆ భావన చేసుకుంటూ పొంగిపోతూ పూజిస్తాం. అవునా కాదా? అర్చన కాలే రూపగత, సంస్కృతి కాలే శబ్దగత. మనం ఒక స్తోత్రం చెప్తాం, ఒక పారాయణం చేసుకుంటాం, ఒక కథలు చెప్పుకుంటాం. ఇవన్నీ శబ్ద స్వరూపంలో ఉంటాయి. ఆ శబ్దంలో భగవంతుడు ఉంటాడు, ఆ శబ్దంలో భగవత్ శక్తి ఉంటుంది. ప్రవిష్ట కర్ణరంధ్రేణ స్వానాం భావసరోహం దునోతి శమలం సలిలహ యథా శరత్ అని భాగవతంలో చెప్తారు. ఆ శబ్దశక్తి ద్వారా నేను వాళ్ళ కర్ణరంధ్రాలలోకి ప్రవేశించి హృదయంలో తిష్ట వేసుకున్న మాలిన్యాలన్నింటినీ కడిగివేసి నేను కూర్చుంటాను అక్కడ అని కృష్ణ భగవానుడు భాగవతంలో చెప్తాడు. అంటే భగవత్ సంబంధమైనటువంటి ఏ తత్వానికైనా, ఏ శబ్దానికైనా, ఒక శ్లోకం కావచ్చు, ఒక స్తోత్రం కావచ్చు, ఒక కథ కావచ్చు, చరిత్ర కావచ్చు, లీల కావచ్చు, గుణము, మహిమ, ఇవి ఏదైనా సరే భగవంతుడికి సంబంధించిన సమస్త వాంగ్మయంలో ఆ శక్తి ఉంది, శుద్ధి చేసేటువంటి శక్తి ఉంది. అలా చేసేటప్పుడు ఆ శబ్ద రూపంలో భగవంతుడు ఉన్నాడు. అర్థమైందా? చింతన కాలే ప్రాణగత. మనం ఎప్పుడైతే లోపల ఆ చింతన చేస్తున్నామో, ఎప్పుడు మనం బయట చెయ్యం కదా పూజలు అవంతా కూడా. ఒక సమయం అట్లా చేస్తాం, ఒక సమయం ఇది చేస్తాం. కంచిత్ కాలం ఉమామహేష భౌతః పాదార విందనార్చనై కంచిత్ అవేక్షణ ఇష్ట అని శివానంద లహరిలో ఒక శ్లోకం ఉంటుంది. స్వామి, కొన్ని సమయాల్లో నీ మూర్తిని పూజించుకుంటా, కొన్ని సమయాల్లో నీ పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతా, కొన్ని సమయాల్లో ఆనందంగా నీ గురించి మననం చేసుకుంటూ ఉంటా. ఇట్లాగా ఉన్నటువంటి మనస్సుని సమర్పించిన భక్తుడు జీవన్ముక్తుడు అని ఆ శ్లోకానికి అర్థం. ఆ విధంగా చింతన కాలే ప్రాణగత. లోపల తీవ్రంగా మనం ఆ భగవంతుణ్ణి, తల్లిని, తండ్రిని ధ్యానించుకునేటప్పుడు, స్మరించుకునేటప్పుడు ప్రాణశక్తి రూపంలో, కుండలిని రూపంలో ఉంటుంది. శారదమ్మ తల్లి దగ్గరికి భక్తులు వచ్చి, అమ్మా మాలో కుండలిని ఉద్దీపన కలిగేటట్లు చేయమ్మా, మాలో కుండలిని శక్తి జాగృతమయ్యేటట్లు దీవించు తల్లి, ఏదైనా చెయ్యి తల్లి అంటే, భగవంతుణ్ణి ప్రగాఢంగా ధ్యానించుకోండి, స్మరించుకోండి, మననం చేసుకోండి. కుండలిని దానంతదే జాగృతం అవుతుంది అని చెప్తుంది తల్లి శారదమ్మ తల్లి. ఎంత గొప్పగా చెప్తుంది. అది చింతన కాలే సర్వగత. ఇది ఇంకా అద్భుతం చూడండి. ఇప్పుడు ఈ విధంగా ఏదైతే మనం ఒక ఆ తత్వాన్ని పట్టుకొని ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నామో, ఆ చివరి తత్వం ఏది అంటే మొత్తం భగవంతుడే విరాజిల్లుతున్నాడు అనేటువంటి స్థాయికి తీసుకువెళ్తుంది అని ఆ చిన్న శ్లోకంలో అర్థం. మొత్తం అంతా సాధన, మొత్తము సిద్ధి అన్నీ ఆ శ్లోకంలోనే పెట్టారు. అర్చన కాలే రూపగత, సంస్కృతి కాలే శబ్దగత, చింతన కాలే ప్రాణగత, తత్వ విచారే సర్వగత. అది హైయెస్ట్ స్టేజ్. గురుదేవులు చెప్తారు, సర్వము భగవంతుడి మయం, భగవంతుడు తప్ప ఏదీ లేదు అనేటువంటి ఆ స్థితికి వెళ్ళడం అనేది చిట్ట చివరి స్థితి. అది ప్రాప్తించాలంటే ఇవన్నీ సాధనలు మనం చేసుకుంటూ వెళితే ఆ స్థాయికి తల్లిదండ్రులు తీసుకువెళ్తారు. ఇంకొక అద్భుతమైన విషయం చెప్పి ముగిస్తాం. అమ్మని అయ్యని పట్టుకోవాలి మనం. మీరు చూసారా ఫోటోలలో?
అమ్మకి ఒక పాదమే కనిపిస్తుంది, గురుదేవులకి ఒక పాదమే కనిపిస్తుంది. ఏ పాదం కనిపిస్తుంది చెప్పండి? అమ్మలో కుడి పాదం కనిపిస్తుంది, గురుదేవుల్లో ఎడం పాదం కనిపిస్తుంది. ఆ రెండు కలిపి పట్టుకొని ధన్యులైపోదాం మనం. ఈసారి గమనించండి ఎంత అద్భుతం అనిపిస్తుందో అది తల్లి. అది ఒక అర్ధనారీశ్వర తత్వాన్ని చూపిస్తూ వస్తుంది అన్నమాట మనకి. ఎంత అద్భుతమో దివ్యమైన తత్వమో శారదా రామకృష్ణులు ఆ విధమైనటువంటి తత్వం. ప్రేమానంద స్వామి చెప్తారు, వాళ్ళిద్దరిని విడదీసి ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని చర్చలు చేసుకుంటూ విడిగా ఆరాధించాలని చూశారో మీకు ఆధ్యాత్మిక అభ్యున్నతి కలగదు అని చెప్తారు ప్రేమానంద స్వామి. అట్లాగా ఇద్దరిని కలిపే మనము అంత గొప్ప స్థాయిలో అర్థం చేసుకొని అవగాహన చేసుకొని ప్రేమగా భక్తిగా ఇష్టంగా ఆరాధించుకునేటువంటి మనశ్శక్తిని సానుకూల పరిస్థితులని ప్రసాదించమని మూర్తిత్రయాన్ని వేడుకుందాం. ఆ దివ్యమైనటువంటి తేజస్సు మనల్ని ఆశీర్వదించాలి, అనుగ్రహించాలి, ఆవహించుగాక. చాలా మాతాజీ.